హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం చూస్తుంటే ఈ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. 6 to 7 minutes ఖతం చేసేద్దాం ఈ వీడియోని. మొత్తం ఓడిఐ స్క్వాడ్ గురించే మాట్లాడదాం. ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంక అని చెప్పాలి ముఖ్యంగా. ఇంకా ఈ స్క్వాడ్లో అయితే బాగా ఇంట్రెస్టింగ్ కొన్ని ఉన్నారు ప్లేయర్స్, వాళ్ళ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ప్లేయింగ్ 15 చెప్పేస్తాను స్క్వాడ్ మెంబర్స్ది. ఫస్ట్ వచ్చి రోహిత్ శర్మ కెప్టెన్, వైస్ కెప్టెన్ వచ్చి శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, శుభన్ దుబే, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. ఇది 15 మెంబర్స్ స్క్వాడ్. ఇంకా బెస్ట్ ప్లేయింగ్ 11 ప్రిడిక్షన్ చేద్దాం, దాని గురించి మాట్లాడదాం. రిస్క్ తీసుకున్న మేనేజ్మెంట్ ఎలా ఉందో చూడాలి రోహిత్ శర్మ అండ్ గౌతమ్ గంభీర్. ఇంకా ఫస్ట్ వచ్చేది ప్లేయింగ్ 11 చెప్పేస్తాను. ఫస్ట్ వచ్చి రోహిత్ శర్మ ఫిక్స్, ఎందుకంటే కెప్టెన్. ఇంకా ఎవరు కెప్టెన్ చేయరు కదా, శుభ్మన్ గిల్ డైరెక్ట్ ఇయ్యారు వైస్ కెప్టెన్, అతను కూడా ఫిక్స్ అని చెప్పాలి. వైస్ కెప్టెన్ ఉంది కదా, అతను ఎంత బ్యాడ్గా ఆడినా ఖచ్చితంగా పెట్టుకుంటారని చెప్పాలి. ఇంకా విరాట్ కోహ్లీ వచ్చిన ఓడిఐకి బాగా సూట్ అవుతాడు, అతనికి ఫేవరెట్ ఓడిఐ ప్లేయర్ అని చెప్పాలి. ఇంకా కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యరా, రిషబ్ పంత, ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయి. ఆ కన్ఫ్యూజన్ పోవాలంటే ఫుల్ డీటెయిల్స్గా మాట్లాడతాం. కేఎల్ రాహుల్ మామూలు రికార్డ్ లేదు ఓడిఐస్లో, అందులో T20లో కన్సిడర్ చేయట్లేదు ముఖ్యంగా. అందుకు ఇప్పుడైతే బాగా కసితో ఉంటాడని నేను అనుకుంటున్నా కేఎల్ రాహుల్. నాకు అవకాశం రాని, నేనైతే చెలరేగాలి ఒక్కటే. నాకు ఎక్కడ స్థానం ఇవ్వట్లేదు ఎవరు, కోచ్లైనా టీమ్ మేనేజ్మెంట్ అయినా. అందుకు నేను బాగా ఆడాలి, నా సిమెంట్ చేసుకోవాలి ఈ ప్లేస్ని. ఓడిఎస్లో అయినా కనీసం T20లో ఎక్స్ట్రా కన్సిడర్ చేయలేదు. నాకైతే చాలా బాధ అయింది భయ్య, ఎందుకంటే రోహిత్ శర్మ తర్వాత, విరాట్ కోహ్లీ తర్వాత వన్ ఆఫ్ ది గోట్ కావాల్సింది కేఎల్ రాహుల్. కానీ వీళ్ళ వల్ల కేఎల్ రాహుల్కి స్థానం రావట్లేదు, పదవీలు రావట్లేదు. చాలా బాధగా ఉంది. కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ కూడా చాలా బాధగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతను ఆడుతుంటే చూస్తుంటే ట్రీట్ టు వాచ్ అని చెప్పాలి. నాకైతే 2 కాళ్ళు సరిపోవు, ఎందుకంటే అతను ఒక క్లాస్ బ్యాట్స్మెన్ భయ్య. ఎంత ఈజీగా ఆడతాడంటే అంత ఈజీగా ఆడతాడని చాలా మాటలు ప్రూవ్ చేశాడని చెప్పాలి. ఇంకా కేఎల్ రాహుల్ ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఇంకా శ్రేయస్ అయ్యర్, అతని రికార్డ్ ఈజ్ 45 యావరేజ్ ఇన్ ఓడిఎస్. మామూలు రికార్డ్ లేదు. ఏషియా కంట్రీలో స్పిన్ ట్రాక్లలో అద్దర కొడతాడు, సెంచరీలు కూడా ఉన్నాయి. మనం న్యూజిలాండ్తో సెమీఫైనల్లో సెంచరీ కొట్టాడు, మామూలు సెంచరీ కాదు. అండర్ ప్రెజర్ స్పిన్ కూడా బాగా ఆడతాడని చాలా మాటలు ప్రూవ్ చేశాడు. అతని రికార్డు కూడా బాగుంది. ఇక్కడ కన్సిడర్ చేస్తానంటే ఖచ్చితంగా చేయాల్సిందే. ఇక్కడ వేటు పడితే ఏం చేయలేం, వీళ్ళు తొక్కేస్తే ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా రిషబ్ పంత్ అయితే ఇంకా ఇంజురీతో డైరెక్ట్ ఫస్ట్ ఓడిఐ ఆడుతున్నాడని చెప్పాలి. ఇంకా T20s కూడా సెలెక్ట్ అయినాడు. T20లో బాగా ఆడితే ఇక్కడ కూడా రావచ్చు, రాకపోవచ్చు, చెప్పలేం. నేనైతే ఏం అనుకోవట్లేదు. రిషబ్ పంత్ ఉండడా ఈ స్క్వాడ్లో, అంటే ప్లేయింగ్ 11లో. స్క్వాడ్లో ఉన్నాడులే, సారీ. ఇంకా ప్లేయింగ్ 11లో నాకైతే కొద్ది కన్ఫ్యూజన్గా ఉంది. ఇదంతా తిక్కమక్కగా ఉంది. ఈ ప్లేయింగ్ 11 ప్రిడిక్షన్ చేయాలంటేనే ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే 6తో పోవాలి, లేకపోతే 6-5 అంటే 6 అంటే 6 బ్యాట్స్మెన్లు, 5 బౌలర్లు. ఎలా పోవాలనే రిస్క్ ఎక్కువగా ఉంది అని చెప్పాలి. సపోజ్ వీళ్ళ ముగ్గురు ఆడుతున్నారు, 5 మంది బౌలర్లు. శుభన్ దుబే ఫిక్స్ అయి ఉంటాడు, కుల్దీప్ యాదవ్ ఫిక్స్ అయి ఉంటాడు, ఇంకా అక్షర్ పటేల్ ఫిక్స్ అయి ఉంటాడు. ఇద్దరే ఉంటారు. ఎవరంటే మహమ్మద్ సిరాజ్ అయినా ఇంకా హర్షదీప్ సింగ్, వీళ్ళు ఫిక్స్ అయి ఉంటారు. ఇప్పుడు 5 మంది ఉన్నప్పుడు, ఇప్పుడు ఒకరికైనా బ్యాడ్ డే ఉన్నప్పుడు చాలా ఇబ్బంది కదా, అది శుభన్ దుబేకైనా లేకపోతే ఎవరికైనా. అందుకు నాకైతే కొద్దిగా ఎవరైనా కూర్చోబెడితే మేల్ అని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా మళ్ళీ ఒక డిసడ్వాంటేజ్ చెప్పాలి. ఫస్ట్ మనకి టాప్ ఆర్డర్లో 5 బ్యాట్స్మెన్ వరకు ఒక్కరు కూడా రైట్ హ్యాండర్ లేరు. అది ఒక పెద్ద డిసడ్వాంటేజెస్ అని చెప్పాలి ఈ టీంకి ముఖ్యంగా. లేకపోతే శుభన్ దుబేని 1 డౌన్ 2 డౌన్ పంపిస్తారా? పంపించరు. ఎందుకంటే కేఎల్ రాహుల్ సిమెంట్ ఆ ప్లేస్కి 4th బాగా ఆడుతున్నాడు, 5లో కూడా బాగా ఆడుతున్నాడని చెప్పాలి. ఇంకా శ్రేయస్ అయ్యర్ ఫిక్స్ అయి ఉంటాడు. ఈడ పెద్ద గందరగోళంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే మనకు లాంగ్ టైల్ బ్యాటింగ్ ఉండాలి కదా, 8 వరకు బ్యాటింగ్ ఉండాలి. బౌలింగ్ 2 ఉంటారు, 2 స్పిన్నర్లు ఉంటారని చెప్పాలి.
ఇంకా కుల్దీప్ యాదవ్ ఒక రకంగా ఆడతాడని చెప్పాలి. మహమ్మద్ సిరాజ్ అయితే కొద్దిగా పర్లేదు, అంత యావరేజ్ అని చెప్పాలి. ఇంకా హర్షిత్ రాణా అయితే బాగానే సిక్స్లు కొడతాడని పెద్ద టాక్ ఉంది. అక్షర్ పటేల్ ఆల్రౌండరు, అది ఫిక్స్ అయి ఉంటుంది. సపోజ్ ఇది ఒకటి చెప్పాలంటే 5 బ్యాట్స్మెన్ ఇంకా 6 బౌలర్స్తో పోదాం. అది ఎట్టుంటుందంటే స్క్వాడ్ ఫస్ట్ రోహిత్ శర్మ ఫిక్స్, శుభ్మన్ గిల్ ఫిక్స్, విరాట్ కోహ్లీ ఫిక్స్, ఇంకా కేఎల్ రాహుల్ ఫిక్స్ అనుకో. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కేఎల్ రాహుల్ ఫిక్స్, రిషబ్ పంత్ ఫిక్స్, ఆడ 5 అయిపోయినారు. శివన్ దుబే ఇంకా పెట్టుకోండి, ఇంకా కుల్దీప్ యాదవ్ పెట్టుకోండి, మహమ్మద్ సిరాజ్, ఇంకా వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్, ఇంకా అక్షర్ పటేల్. ఇది ఇంకా ఇదే నేను అనుకోవడం. ఖలీల్ అహ్మద్కి అయితే స్థానం రాదు. ఇంకా హర్షిత్ రాణాకు రావచ్చు, రాకపోవచ్చు, డిపెండ్స్ అపాన్ గౌతమ్ గంభీర్ అండ్ రోహిత్ శర్మ అని నేను అనుకుంటున్నాను. నాకైతే ఇది చాలా కన్ఫ్యూజన్గా ఉంది. రిస్క్ ఎక్కువగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏం చూసుకోవాలంటే మనం ఛాంపియన్స్ ట్రోఫీకి తక్కువ ఉన్నాయి ఓడిఐస్. మెయిన్ ముఖ్యమైన పని చేయాల్సింది ఆ 2 చూసుకోవాలి. మనకు తక్కువ ఉన్నప్పుడు టీం బాగా పెట్టుకోవాలి, టీం కాంబినేషన్ సెట్ చేసుకోవాలి. డిఫరెంట్ కాంబినేషన్తో పోతాం, రిస్క్ చేస్తాం అనేది మీరు అస్యూరెన్స్ ఇవ్వాలి ఎవరికి, ప్లేయర్స్కి. మేము భరోసా ఇస్తాం, మీరు పోయి ఆడండి అలా. ఇంకా రవీంద్ర జడేజా వస్తే అప్పుడు ఎవరు కాంపిటీషన్ వస్తుందంటే అది ఇంకా కష్టంగా ఉంటుంది. నేనైతే ఇప్పుడే ఇలా ఉంది, అప్పుడు వచ్చాం, మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. మీకు ఏం నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. థ్యాంక్ యూ.